చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు కదా, అప్రిషియేట్ చేస్తారా ఆంధ్ర గవర్నమెంట్ని, లేకపోతే ఇదేదో దీని వెనకాల కూడా ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే అప్రిషియేట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే టీడీపీ కార్యకర్తలు కూడా కొంతమంది చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా క్రమశిక్ష చర్యలు అనేది టీడీపీ సోషల్ మీడియా కానీ లేకపోతే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇదే చర్యలు తీసుకుంటే మహాసేన రాజేష్ కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఈ చర్యలు అనేది తీసుకుంటే అందరూ దాన్ని మేము సమానంగా తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు లేకపోతే ఆడపిల్లలు వ్యక్తిగతంగా దూషణ అనేది చాలా తప్పు. అది ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏదైనా మాట్లాడితే రాజకీయ పరంగా కాకుండా అంటే పాలసీ ప్రకారం మాట్లాడాలి. విమర్శ అనేది ఏంటంటే విమర్శగా ప్రతి విమర్శ ఉండాలి, అంతేగాని వ్యక్తిగతంగా దాడులు, వ్యక్తిగత దూషణలు అనేది అది కరెక్ట్ కాదు. చేబ్రోలు కిరణ్ ఏదైతే మాట్లాడాడో తప్పు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గురించి మాట్లాడటం కానీ లేకపోతే చాలా విమర్శలు రకరకాలుగా ఉన్నాయి. లాస్ట్ టైం ఆయన తప్పుగా మాట్లాడాడు, సారీ చెప్పాడు. టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు దానికి క్రమశిక్ష చర్యలు ఏదైతే తీసుకుని పార్టీని సస్పెండ్ చేసి ఇదంతా ఇలా చేసిందో దాన్ని మనం స్వాగతించాలి. అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా, కావాలని చేయించారని, ఉద్దేశపూర్వకంగానే చేయించారని అన్న డౌట్ ఉందా? ఉద్దేశపూర్వకంగా ఏముందండి, ఈ రోజుల్లో ఎవరికి పెడితే వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఉంది, ఎవరికి వాడి కెమెరాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు, పార్టీ అభిమానంతో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఇదే విధంగా జరిగింది. దానిపైన ఏంటంటే ఈ టీడీపీ గవర్నమెంట్ అనేది దీనిపైన ఇప్పుడు స్పందించకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దానికి దీన్ని చేసిన దానికి పెద్ద తేడా ఉండదు. అందు గురించి ఏంటంటే వీళ్ళు ముందుగా స్పందించి సస్పెండ్ చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు కార్యకర్తలు టీడీపీలో కూడా, వాళ్ళ కూడా కొంచెం కంట్రోల్లో పెడితే బాగుంటుంది. అంటే వెనకాల ఎవరు లేరనే ఉద్దేశం? అంటే వెనకాల ఎవరు ఉంటారు? కొంతమంది వెనకాల ఉండి కావాలనే చెప్పించారు అతనితో అని చెప్పేసి తిట్టించారు. లేదు, వెనకాల ఎవరు ఉంటారు దీనికి? ఇతను అంటే వేరే టీడీపీ కార్యకర్త ఒక ఆయన వైసీపీ వేషంలో వీడియోలు చేస్తూ ఉంటాడు, రాజా అని చెప్పేసి. సీఎం రాజా ఇతను ఒకే రూమ్మేట్స్ అవి అని కూడా కొంచెం న్యూస్. ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా, నేనైతే కనుక ఆయన వీడియోలు కూడా చూస్తూ ఉంటాను కానీ వ్యక్తిగతంగా విమర్శించడం చూడాలి. ఆయన ఏంటంటే వాళ్ళు ఏదో కార్యక్రమాలు కొన్ని వైసీపీలో ఏ జరిగితే ఆ కండవ వేసుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా ఇంత దారుణంగా అనేది ఎప్పుడు విమర్శించలేదు. చేబ్రోలు కిరణ్ మాట్లాడింది అయితే 100% నేను ఒక జనసేన కార్యకర్తని నేనే చెప్తున్నా, తప్పు. అది వ్యక్తిగతంగా అలా భార్య అని అలా మాట్లాడడం అనేది తప్పు. అంతా ఏదో కక్షపూరితంగా చేసినట్టుగా ఎందుకు చేశాడని ఉద్దేశం? అంటే అతను మానసిక స్థితి సరిగానే ఉందని అనుకుంటున్నారా మీరు? లేదండి, ఇలా మాట్లాడే ప్రాసెస్లో రెగ్యులర్గా ఇలా మాట్లాడుతూ ఉంటారు, వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే మాట్లాడేశారు అంతే తప్ప వ్యక్తిగతంగా ఏముండదు. కొంచెం ఆల్రెడీ ఆయనకి కొంచెం ఫేమ్ ఉంది, మంచి వీడియోలు మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు. చాలా లైవ్లు చూశాను, చాలా ఇంటర్వ్యూస్ చూశాను, ఆయన చాలా కార్యక్రమాలు చూశాను, బాగానే ఉండే. సడన్గా ఇంతలాగా వ్యక్తిగతంగా దాడి ఇలా చాలా టూ మచ్గా మాట్లాడాడు వైఎస్ జగన్ గారి భార్య గురించి. ఎవరో దాన్ని కెమెరా కనిపించగానే ఆవేశంలో మాట్లాడేశాడు, మళ్ళీ సారీ చెప్పాడంటారా? అంతేనండి, ఆవేశంగా మాట్లాడాడు, సారీ చెప్పారు. పార్టీ కూడా సకాలం స్పందించింది, సస్పెండ్ చేసింది. ఇంకా అది చాలా మంచిదండి. ఇతను శిక్ష అయితే పడాలంటారా? శిక్ష అంటే ఏముందండి, ఇలా వీళ్ళకే శిక్షలు పడితే మరి వైసీపీ వాళ్ళని మొత్తం అందరినీ ఎంతమందిని అరెస్ట్ చేయాలి, ఎన్ని జైళ్లు పెట్టాలి చెప్పండి ఒకసారి. ఏదో మాట్లాడాడు, క్షమాపణ చెప్పాడు, క్షమాపణ కన్నా ఇంకా శిక్ష ఇంకేముంటుంది? ఆయన ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి అనేది ఆన్ కెమెరా ముందు మాట్లాడిన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పిన తర్వాత అతని మీద ఇంక వాల్యూ ఏముంటుంది? తాను శిక్ష చేసుకున్నట్టే. ఇంకా అంతకుమించి శిక్ష అంటే ఇక వైసీపీలో చాలా మంది ఉన్నారు మాట్లాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, మన పేరుని నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారిని ఆల్రెడీ వేశారు, కొడాల నాని కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా లెక్క. ఓకే, థ్యాంక్ యూ.